ఒలిశెట్టి వెంకటేశ్వర్లు చేపూరు. గత ప్రభుత్వంలో చేసినటువంటి విధి విధానాలకు ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చాలా మంచిగా అమలు పరిచింది. ఆ 6 గ్యారెంటీలలో ఫస్ట్ చేసినటువంటి ఉచిత బస్సు ప్రయాణం, దానికి మంచి రెస్పాన్స్ ఉంది. తర్వాత కరెంటు బిల్లు, ఉచిత కరెంటు బిల్లు, తర్వాత గ్యాస్ సిలిండర్లు మహిళలకు. ఇంకా చేయాల్సినది ఒకటే, మహిళలకు 2500ది, అది కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారు. తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు ఆల్రెడీ మొదలుపెట్టింది, అది అమల్లో వచ్చింది. ఇంకా మిగతా 2 లక్షల రూపాయల వరకు ఆగస్టు 15 వరకు స్టార్ట్ చేస్తారు. దాన్ని రైతు ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం 24 గంటలు రైతులకు ఉచిత కరెంటు కూడా చాలా బాగా ఇస్తున్నది. మేము అమలు పరుస్తున్నటువంటి 6 గ్యారెంటీలలో మొత్తం 5 అయినాయి. ఒకటి మహిళలకు వచ్చేటువంటిది 2500 మాత్రమే, అది కూడా త్వరలోనే చేస్తున్నారు. మా ప్రభుత్వం ఇదివరకు చేసినటువంటి ప్రభుత్వాలలో 2000 పింఛన్ మాత్రం 4000 కూడా చేస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఇప్పుడు చేసేటువంటి పథకాలు అందరికీ అందుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయన చేసినటువంటి వ్యతిరేక వ్యవహారాలతోటి అందరూ కాంగ్రెస్ గవర్నమెంట్కు సహకారం చేసి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ అలాగే పోలీస్ స్టేషన్లో కానీ కేసులు పెట్టి మన సొంతంగా నేనే అధికారం దుర్వినియోగం చేసుకుంటూ ఉండబట్టి ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వచ్చి ఆయనను ఓడగొట్టడం జరిగింది. ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ హీరో జయవీర్ రెడ్డి అని అత్యధిక మెజార్టీతో గెలిపించినాం. ప్రజలలో బాగా రెస్పాన్స్ ఉంది. అదేవిధంగా ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ గారు కూడా రఘువీర్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ప్రజలలో నమ్మకం ఉన్నబట్టే వాళ్ళ దాంట్లో వాళ్ళ పార్టీలో నమ్మకం, టీఆర్ఎస్ పార్టీలో నమ్మకం లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కుందూరు బ్రదర్స్ని ఈ రాష్ట్రంలోనే కాక జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలలో 11 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవడం జరిగింది. 2 ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఈ ఎమ్మెల్యే దాన్ని బట్టి కాంగ్రెస్కు ఈ పథకాలు చూసి ఆకర్షితులై మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనే ఆశతోటి ఉన్నారు. తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలలో కూడా ఇటువంటి 6 ఉచిత పథకాలు అమల్లో ఉన్నాయి కాబట్టి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల తీరు గుర్తించి ప్రజలు వాళ్ళకే పట్టం కడతారనే ఉద్దేశంతో మేము చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో చాలా బాగా చేస్తున్నారు. ఇది ప్రజల ప్రభుత్వం అనేది చెప్పాల్సింది. సర్పంచ్ పరిపాలన అంటే ఆయన టీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి చేసిండు బాగానే. కానీ ఏది చేసినా కానీ ఆ గవర్నమెంట్లో ఏం నిధులు ఇవ్వలేదు, వాళ్ళకు సరిగా పనులు కాలేదు. ఇప్పుడు వచ్చేటువంటి గవర్నమెంట్ నిధులతోటి కూడుకున్నటువంటిది కాబట్టి వీళ్ళు చేస్తారు, వాళ్ళు పెద్దగా ఏం చేసినట్టు కాలేదు. ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి, చేయాల్సినవి చేస్తారనే ఉద్దేశంతో నెక్స్ట్ వచ్చే సర్పంచులు చేయాలనేది కోరుకుంటున్నాం. స్పెషల్ ఆఫీసర్ల ద్వారా కొద్దిగా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఎందుకంటే సరైన టైంలో వాళ్ళకి నిధులు లేకపోవడం, సరైన టైంలో మోరీలు తర్వాత వాటరు ఇవ్వలేకపోవడం జరుగుతుంది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు టైంకి దొరకకపోవడం తీవ్ర ఇబ్బందిగా ఉన్నది ప్రజలకు. చాలా రాజకీయ అనుభవం లేకున్నా కానీ వాళ్ళ నాన్నగారు ఉచిత సలహాలతోటి చాలా ముందుకు పోతున్నారు.
ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం అంటే గతంలో చేసినటువంటి వాళ్ళ నాయనమ్మడికి కానీ వాళ్ళు చేసుకున్నటువంటి వ్యవహారంలో ముందుకు పోతూనే ఉంటాడు. అది వాళ్ళ లోకల్లా సొంత నిర్ణయంతో ముందుకు సాగుతుండు. మంచి నిర్ణయాలతోటి ఇక్కడ మంచిగానే చేస్తుండు. స్థానిక సంస్థలు మంచి నాయకుడిని ఎంచుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఆయన మంచి అభివృద్ధి చేసే వ్యక్తిని గ్రామ సర్పంచ్గా ఎన్నుకొని అభివృద్ధి పరుస్తారని అనుకుంటున్నాను.